హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటిది అనుకుంటున్నారా? అవగాడో అండి. ఇది మార్కెట్లో చాలా కాస్ట్ ఎక్కువ. కేజీ 300. నేను 300 పెట్టుకున్నాను. అంతే హెల్త్ బెనిఫిట్ కూడా చాలా ఎక్కువ. ఇది చిన్నపిల్లలకి చాలా మంచిది. దీంతో చాలా రెసిపీస్ చేస్తారు. సలాడ్కి యూజ్ చేస్తారు, ఐస్ క్రీమ్స్కి యూజ్ చేస్తారు, టోస్ట్లు చేస్తారు. ఇప్పుడు ఈజీగా అయిపోయి బ్రేక్ఫాస్ట్ క్విక్గా తయారు చేద్దాం. వచ్చేయండి. సన్నగా తరిగిన ఆనియన్స్, బెల్ పెప్పర్, టమాటా, కొత్తిమీర, అవగాడో, లెమన్, బ్లాక్ పెప్పర్ పౌడర్, బ్రెడ్ సైడ్స్ తీసుకున్నాను, 4 తీసుకున్నాను. ముందుగా అవగాడోని కట్ చేయాలండి. నేనైతే కట్ చేసినప్పుడు చాలా భయం అనిపించింది. ఎందుకంటే మార్కెట్ అతను అన్నారు, నా దగ్గర చాలా రోజుల నుంచి ఉందమ్మా, అది పోయిందో ఏమో చూడు, ఇంటికి తీసుకెళ్ళి కట్ చేయు, బాగుంటే తినండి, లేదంటే మనీ రిటర్న్ ఇచ్చేస్తాను, నా దగ్గరికి రండి అని చెప్పారు. ఆ భయంతో నాకు కట్ చేస్తే చాలా సివరింగ్ వచ్చిందండి చాకు కట్ చేసినప్పుడు. కానీ చాలా బాగుంది. ఓపెన్ చేయగాన చాలా బాగా ముగ్గిపోయింది. క్రీమీగా ఉంది. ఇక్కడ చూడండి, చాలా బాగా తీసుకోవాలి. ఇలా కట్ చేసుకొని అందులోపలది మొత్తం సీడుకునేది మొత్తం స్పూన్తో మొత్తం తీయాలి. ఇలా నేను చూపించిన విధంగా చూడండి. అది తీసినాక అందులో చూడండి, ఇంత కాస్ట్ పెట్టి కొంటామా? ఆ అవగాడోలో ఈ కొంచెమే ఉంటుందండి. క్రీమ్లా బిట్టర్ టేస్ట్ ఉంటుంది. అందులో ఏం టేస్ట్ ఉండదు. అందులో పంచదార కానీ సలాడ్గా కానీ ఉపయోగిస్తేనే టేస్ట్ ఉంటుంది. నార్మల్గా తినలేం మనం. పిల్లలకి చాలా మంచిది. ఇలా కట్ చేసుకొని అందులో బెల్ పెప్పర్, ఆనియన్స్, టమాటా, కొత్తిమీర అండి. చాలా బాగా ఎండిపోయింది. మార్కెట్లో కూడా అవైలబుల్గా లేదు. నా దగ్గర ఉన్నదంతా సరిపెట్టుకున్నాను. తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. లెమన్ పిండుకొని కొంచెం జ్యూస్ వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. తర్వాత బాగా స్మాష్ చేయాలి. అది ముగ్గిపోయింది అనుకున్నాను కానీ అండి, స్మాష్ చేసినప్పుడు అది అవ్వలేదు. అందుకే చేయి పెట్టి కలిపేసాను. ఇలా మెత్తగా స్మాష్ చేయాలి. ఇలా చేసిన తర్వాత చాలా బాగా చిన్న చిన్న ముక్కలు లేకుండా బాగా స్మాష్ చేసేయాలి అవగాడోని. ఇలానే సలాడ్ కింద కూడా ఉపయోగిస్తారు. దీంట్లో ఎగ్ కూడా వేస్తారు, కానీ నేను ఈరోజు అవాయిడ్ చేశాను, తినకూడదని. ఎగ్ వేస్తే దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నార్మల్గా కూడా టేస్ట్ బాగుంటుంది. నేను చూపించిన విధంగా ఇక్కడ బాగా స్మాష్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చిందో. తర్వాత బ్రెడ్ని తీసుకొని టోస్ట్ చేసుకోవాలి. ముందుగా గ్యాస్ వెలిగించి తర్వాత దానిపై ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయినాక బటర్ వేసుకోవాలి. యాక్చువల్గా నా దగ్గర బటర్ లేదండి, గీ వేసుకుంటున్నాను. 1 స్పూన్ గీ వేసుకోవాలి. గీ వేసుకున్నాక అది కొంచెం బాగా మెల్ట్ అవ్వాలి. బాగా మెల్ట్ అయినాక బ్రెడ్ సైడ్స్ని టోస్ట్ చేసుకోవాలి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే హీట్ చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే టోస్ట్ బాగా మాడిపోద్ది, టేస్ట్ కూడా ఉండదు. ఇదిగోండి, నేను చూపించిన విధంగా టోస్ట్ చేసుకోవాలి. ఇలా ఒక పక్క టోస్ట్ చేసుకున్నాక రెండవ పక్క కూడా తిరిగేసి టోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా చూడండి. ఆ తర్వాత బాగా టోస్ట్ అయినాక ఒక బ్రెడ్ స్లైడ్పై మనం కలిపిన మిశ్రమం ఉంటుంది కదండి, ఆ మిశ్రమాన్ని పెట్టుకొని ఇంకో బ్రెడ్ని దానిపై పెట్టుకోవాలి. పెట్టుకొని గట్టిగా అదుముకోవాలి, లేదంటే టోస్ట్ వీడిపోతుంది. చూడండి, ఒక స్పూన్తో కానీ లేదంటే మీ దగ్గర ఏదైనా స్పాచులర్ ఉంటే దాంతో కానీ గట్టిగా అద్దుకోండి, లేకపోతే టోస్ట్ వీడిపోతుంది. ఇలా నేను చూపించిన విధంగా రెండవ పక్క కూడా టోస్ట్ చేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది కూడా. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి. అవగాడో తీసుకొని కాస్ట్ కోసం ఆలోచించొద్దు. హెల్దీ, టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా తినిపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్, ఉంటా మరి.